అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మాకైతే మస్తు సంతోషం అవుతుందిలా. మీ సపోర్ట్ చేస్తా అంటే, మీ లైకులు చూస్తా అంటే, మీ కామెంట్లు చూస్తా అంటే మాకు మస్తు సంబరం అవుతుంది. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం. అవునవును, మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం మంచిగా ముందుకు పోదాం, మంచి మంచి వీడియో తీసుకొస్తాం మేము, ఓకేనా? సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియోనే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే అనేదే పార్ట్ 30. ఈరోజు మేము చేసే వీడియోలో ప్రతి సంఘటనలు కానీ ఏమైనా కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, అంతే తప్పించి వేరే తప్పుగా అనుకోకండి. కొందరు ఉంటారండి, మనం ఎంత మంచి పని చేసినా వెనక నుండి మనల్ని ఒడిచేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దని మన సబ్స్క్రైబర్స్ మనకు మస్తు ధైర్యం ఇచ్చిర్రు. సో మీకోసం ఈ స్టోరీ కంటిన్యూ చేస్తాము. అవును నర్సక్క, నెగటివ్గా ఆలోచించే వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. నెగటివ్గా ఒక 2% ఉంటే 98% మనకు పాజిటివ్గా చూపిస్తారు మన సబ్స్క్రైబర్స్. వాళ్ళ గురించి మనం తప్పకుండా వీడియో చేసుడే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమండి పండుకున్నారా? ఏమైందే, పండుకో, నిద్ర వస్తుంది. లేదండి, మీతోటి నేను మాట్లాడాలి. ఒకసారి ఇటు తిరగండి. ఇప్పుడేం మాట్లాడతావే గీ నిద్రలకే లేపి? పొద్దంతా మాట్లాడదామంటే మీరు పోలమని, ఆ పని అని, ఈ పని అని తిరుగుతారు. అసలు మనము కాసేపైన మాట్లాడుకుంటున్నామా చెప్పండి? ఇక పొలం పని చేసుకోపోతే ఇంకేమన్నా పని చేస్తున్నానా నేను చెప్పు? కరెక్టే కానీ మన పిల్లలు పెద్ద పెరగబట్టే ఇప్పుడు అప్పుడు మన బిడ్డ కూర్చున్నటట్టే ఉన్నదండి. నాకు భయం అవుతుంది. ఏం చేద్దాం చెప్పు మరి? వాళ్ళు పెరుగుతారు, ఇక అయ్యే కార్యక్రమాలు అయితేనే ఉంటాయి. వాళ్ళు పెరుగుతా అంటే నువ్వు గాదెప్పుడో గా విషయానికి ఇప్పుడు ఆలోచిస్తానమేంది? అంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ బరువు బాధ్యత అనేది పెరిగిపోతా ఉంటుంది. ఏం చూసినా కూడా సంపాదన పొలం పనే చేయబడుతుంది. ఇంకా బయట ఏదన్నా పని చూసుకుంటే ఏంది చెప్పు? రేపు పిల్ల కూసుంటే ఫంక్షన్కి అని, దానికని, దీనికని ఎన్ని అవుతాయి చెప్పు? ఉన్నాయా పైసలు నీ దగ్గర ఏమన్నా? నా దగ్గర ఎక్కడి ఏరామా, అటు ఇటు పొలానికే కాబట్టి వాళ్ళు వచ్చిన పైసలు మళ్ళీ దానికి మందుల కానీ దున్నిపియడానికని దానికి దీనికే ఒడవబట్టే. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? పిల్ల పెరగబట్టే ఇప్పటి నుండి సంపాదించుకుంటా వెనకేసుకోపోతే రేపు పిల్ల పెళ్ళి ఎట్లా చేస్తావు? నువ్వు అనేది కరెక్టే రామా. నాకు ఇన్ని రోజులు ఇట్లా ఆలోచన రాలే. పిల్లలు చిన్నోళ్ళు కదా అని సప్పుడేకున్నా. నిజమే, కొడుకు పెరగబట్టే, బిడ్డ పెరగబట్టే ఎంతైనా పైసలు వెనకేయాల్సిందే ఇప్పడుతుంది. లేకపోతే ఇవాళ రేపు ఎంత కట్నం అడుగుతారు. అదే అండి, నాకు పిచ్చిలేస్తుంది. మన బిడ్డ అప్పుడు ఇప్పుడు కూర్చున్నట్టే ఉన్నది. జర ఆలోచించుకొని రూపాయి వెనకేయి. జర అటు ఇటు ఖర్చులు పెట్టకు. సరే సరే రమా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నేను ఉన్నా కదా, పడుకో. నాకు ఇన్ని రోజులు ఆలోచన రాకపాయే. నా పిల్లలు పెద్ద పెరుగుతారు, నా బిడ్డకు పెళ్ళి చేయాలంటే నేను కట్నం ఇప్పటి నుండే పైసలు వెనకేయాలి. అబ్బో, నాకు పెద్ద రందే మోపైంది కదా. నాకు ఇన్ని రోజులు ఆలోచన రాకపాయే. నా భార్య నిన్న చెప్పిన ముచ్చటకు నాకు రాత్రంతా నిద్ర పట్టకపాయే. అటో ఇటో అన్నో ఇన్నో పైసలు ఉంటే నేను లత భర్తకు ఇత్తిని మంచిగా కావాలని. ఎట్లా ఇప్పుడు ఏం కథ? ఇవాళ రేపు 10,000 20,000 దగ్గర ఉంచుకోవాలి. లేకపోతే ఏ ఆపద ఎప్పుడు వచ్చేది తెలియదు. పొలం కాడికి పోయన్న రావాలి. ఈ పొలం సల్లగుండా ఎంత చేసినా రూపాయి వస్తుంది కానీ మళ్ళా ఆ పొలంలోకే పెట్టుడు అవుతుంది. రూపాయి మిగులుతలేదు, తగులుతలేదు అన్నట్టున్నది కథ. అక్కడింత రోగం వచ్చి పాడైతుంది. మొన్ననే మందు చల్తిని మళ్ళీ అంత రోగం వస్తుంది. కరెంట్ ఒత్తాడ కూసుంటే జరసేపు ఎండ పాడుగానే ఎండ బాగా కొడుతుంది. రాజు అసలు ఏం ఆలోచిస్తాడు? రాజు, ఓ రాజు. చెప్పు లత. ఏం ఆలోచిస్తావు రాజు అంతగనం? ఏం లేదు లత. అయ్యో చెప్పరాదు, నాతోని చెప్పలేనంత సీక్రెట్సా? ఏం లేదు లత, పిల్లలు పెరుగుతారు కదా, ఇక భయం అవుతుంది. ఎందుకు భయం రాజు? పిల్లలు పెరిగితే ఎందుకు భయపడుతున్నావు? ఏమో, నిన్న రాత్రి మా రమ అంటుంది, బిడ్డ అప్పుడు ఇప్పుడు కూర్చున్నట్టున్నది. ఏమన్నా పైసలు వెనకెత్తన్నవా లేదా ఖర్చు ఎత్తన్నవా? ఇప్పడుసుంది రూపాయి వెనకేయాలి, బిడ్డ పెళ్ళికి కట్నం కావద్దా అని అంటాంది. అవునా, రమన్నదా నీతోటి? అవును. ఇక ఆమె అట్లా అన్నప్పడుసుంది నా మైండ్ అంతా ఎట్నో అవుతుంది.
అయ్యో రాజు, ఉన్న పైసలన్నీ నాకే ఇత్తివి. నేను ఎట్లని వేసి నీకు పైసలు ఇత్తది రాజు, నువ్వేం ఫీల్ కాకు. ఇప్పుడు నేను అన్న లత నీ గురించి, నీకు ఇచ్చిన పైసలు నువ్వు నాకు ఇయ్యవా అని. అట్లా కాదు రాజు, నువ్వు అంటున్నావు కదా నీ బిడ్డ అప్పుడు ఇప్పుడు కూర్చున్నట్టున్నది, రేపు ఫంక్షన్ చేస్తే కావద్దా అన్న ఆలోచన నీ దాంట్లో ఉన్నది. ఇక నీ దగ్గర ఏమన్నా ఉన్నాయన్నీ నాకే ఇత్తివి నా భర్త కోసం. నీ బిడ్డ కూర్చున్నప్పుడు నేను ఎట్లయినా చేసి ఇత్తది రాజు, ఏం బాధపడకు. ఆపిగా నిన్ను నేనేం అంటలేను లత, నిన్నేం ఏమంటలేను. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచించి పిచ్చి పిచ్చి మాట్లాడకు. కాదు, నీ భార్య అవును, నువ్వు నీ పిల్లల గురించి గంత ఆలోచిస్తారు. ఈ ఆలోచించినప్పుడు పైసలు నేను ఇయ్యాలి కదా రాజు నీకు. నాకు అవసరం ఉంటే నేనే అడుగుతా లత, నువ్వు అన్నీ ఏమో ఏమో ఆలోచించకు. సరే సరేలే. ఎట్లున్నాడు మీ ఆయన, మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు, ఇప్పుడిప్పుడే కోలుకుంటాండు కొంచెం. అవునా, సరే సరే. తిన్నావా మరి? తిన్న రాజు, నువ్వు తిన్నావా? లేదు లేదు, పొయ్యి తింటా మెల్లగా, ఆకలి లేదు. గట్లెందుకంటున్నావు రాజు? అయ్యో, నువ్వు ఇప్పటి సుందర అంది పెట్టుకుంటానో ఏంది నీ పిల్లల గురించి? తినాలే, పని చేసుకోవాలి, అదో పని ఇదో పని చేసుకోవాలి కానీ. అట్లేం లేదు లత, మరి అమ్మంటుంది పొలం పని చేస్తే అల్లకల్లనే పోబట్టే వేరే ఏదైనా పని చూసుకో, అది అది అటు చూసుకో, ఇది ఇటు చూసుకో అంటుంది. అదేందన్నట్టు రాజు, 2 పనులు ఎట్లా చేస్తావు? నువ్వు మనిషివి కాదా? అయ్యో, నువ్వెందుకు కోపానికి వస్తున్నావు లత? మరిగా నువ్వు కూడా మనిషివే కదా, ఇటు పొలం ఎట్లా చూసుకుంటావు, అటు పని ఎట్లా చేస్తావు చెప్పు. ఆమె కూడా బీడీలో అదో ఇదో ఎత్తంది కదా, ఎట్లనో ఎట్లా తీసుకోవాలి మరి. ఇక ఎట్లనో అవుతుంది కానీ ఏం పనికి వచ్చినావు మరి పొలం కాడికి? నేను కూరగాయలు తెంపడానికి వచ్చిన రాజు, ఇక అమ్మాలే ఇవాళ ఊర్లే అప్పటికి. అయ్యో, నువ్వు అమ్ముతావా? ఇక మరి నేను అమ్మకపోతే ఎవరు అమ్ముతారు? సరే లత. సరే రాజు, మరి పోతాన్నా, ఇక తెంపినా పట్టుకొని ఇంటికి పోతా. బాబు వచ్చిండు, ఇక బాబుతోటి పోతా. సరే లత, పో. లత, ఏమైంది రాజు? ఏం లేదు ఏం లేదు. చెప్పు, ఏమైంది? ఏం లేదు లత, పో పో. దేనికో వెళ్తావు మళ్ళా చెప్పవు. వట్టిగానే లత. ఏమైంది రాజు చెప్పు, నేనేమనుకోను గాని. లత, మన మధ్యలో ఉన్నది ఫ్రెండ్షిప్పేనా? అవును కదా రాజు, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకున్నాం కదా మొన్ననే. సరే సరే లత, పో పో. దేనికి రాజు, ఎందుకు అడిగినావు చెప్పు. దేనికి లేదు, పో నువ్వు. రాజు దేనికోసం అడిగినట్టు? నా మీద ఇంకా ఇష్టం పెట్టుకున్నట్టున్నాడు గాని. ఈ లతను చూస్తే పాత ఈ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి, కానీ ఏం మాట్లాడితే ఏమంటుందో అని భయమై పాడైతుంది. ఇక పోనన్న పోతా ఇంటికి. తిన్నరా అండి ఏమన్నా? తిన్ననే, రొట్టె చేసి ఇచ్చింది అత్త. పొలం కాడికి పోయినవా? కూరగాయలు తెంపుకొచ్చినవా? తెంపుకొచ్చినయ్యా, బయట గాలికి పెట్టినా, ఇక అమ్ముకత్తా కొంచెం పైనాక. అయ్యో, పొద్దుకుతాందిగా, అదే చీకట్ల ఏం అమ్ముకత్తావు? ఎంతసేపు అయ్యా, రానా నేను? దూరం పోకు, గిడగిడనే అమ్ముకరా. సరే సరే గాని. ఓ మళ్ళీ నా బట్టలు ఆన్నే పెట్టినవేమే, పిండితే ఏమవునా? నీకు రోగం పుట్టినానే? ఓర్వారి, రోగం గీగం అన్నం అనుకో, రోకల బండ అనుకోనే చంపుతా చెప్తానా. ఏది సంపే సూత్తా, ఏ పాటు చంపుతావు? నేను గడ బట్టలేసిన పిండుమని అవి పక్కకు వారదెంగి నీ విండుకున్నావు, మంచిగా ఆరేసుకున్నావు. నా ఎవడు విండల్లే? నువ్వేమన్నా పని చేస్తున్నావా పిండుకోక? ఏమో బాగా కోపానికి ఉరకత్తన్నావు, గరం గరం అవుతున్నావు. గరం మసాలా పోతే నోట్లింత. నీ నోట్లింత కారప్పుడే పోతే చెప్తాన్నా, బాగా హుషారైతున్నావు నువ్వు. పొయ్యి సూత్తా నేను కూడా. అయ్యో, ఇల్లు మళ్ళీ పెట్టుకుంటారు కదా. గయ్యాడిదానివిగా అదే నువ్వు. అబ్బో అబ్బో, నువ్వు చిన్నాడిదానివా? ఆ కాలాన మా అవ్వని చంపినవు నువ్వు. ఓరు ముండగొడక, చీపిరి అందుకొనే చంపుతా. ఎవడు చంపిర్రా నీ అవ్వను? అబ్బో, లంగా ముసలి బాడుకో ఉన్నావు నువ్వు, భలే ఉన్నావు. ఎవరని తెలియనోళ్ళు చెప్తే నిజమే అనుకోవాలి. నన్ను అట్టిగా బాధనం చేస్తావేమ్రా నువ్వు? నీ అక్క నీకు బువ్వ పెట్టపోయి పడుతుంది. చూడవా, నా బట్టలు విండమంటే విండలేదు, ఆడ వారేసింది. దాన్ని విండుకున్నది మంచిగా ఆరేసుకున్నది. చూడే నర్సి, ఈ నల్లికుట్లోడు అమ్మాయికుడు అమ్మాయికుడు అంటారు కదనే. అబ్బో, వీడు చిన్న మోగోడా అనే. వీడేమంటాడు, వీని అవ్వనాడు నేను చంపినట్టునే. వాళ్ళవ్వను నువ్వెందుకు చంపుతావు మల్లక్క? నీకేం పని? అవునే మల్లయ్య బాబు, గట్లనేనా నువ్వు అనేది? పాపం మా మల్లక్క నీకు మంచిగా అన్ని చేసి పెడతా అంటే మా మల్లక్కని అంటావు. అబ్బో, ఇది బక్క ఉన్నది గాని బద్మాషాడిదవ్వా. ఇది ఆ కాలాన మా అవ్వను మస్తు గోస ఉచ్చుకున్నది, దానికి బువ్వనే పెట్టలేదు. కట్టేది
ఏది తేపోయే నర్సి వీళ్ళు పొట్టు పొట్టుదంతా. అబ్బో అబ్బో వీడు వీడు నన్ను ఆ కాలాన గోస ఉచ్చుకున్నారు, ఇంకా మళ్ళా నేనే గోస ఉచ్చుకున్నా అన్నా అంటాండు. పొద్దుగానే ఇంత తాగచ్చినవే ఏందేనన్నా? ఓ నువ్వు ఇచ్చినావు నాకు కట్టెలని నేను తాగచ్చిన తీ. ఆగు నీ సంగతి చెప్తా ఇప్పడుసుంది, నీకు బువ్వ కాదు కదా, మంచి నీళ్లు కూడా ఇయ్యి ఆగు. ఇయ్యకపోతే ఇంట్లోకే వెళ్ళే మళ్ళీ. ఎందుకెళ్తా? నేనెందుకెళ్తా? నన్ను ఉత్తగానే తెచ్చుకున్నావా నువ్వు? నలుగుట్ల తాళి కట్టి తెచ్చుకున్నావు, అదే నలుగుట్ల తాలిప్పుదుపా. మనకు పెళ్లి చేసిన వాళ్ళందరు చచ్చిర్రే మళ్ళీ. అబ్బో నువ్వు భలే ఆడదాన్ని ఉన్నావు. ఏడికని పోతావే అలా సచ్చిన వాళ్ళ దగ్గరకు పోతావే ఏంది? వీనికి మంచి నీళ్లు కూడా ఇయ్యద్దే. అబ్బో అబ్బో నేను ఏమో అనుకున్నా గాని వీడు గిట్లా అంటాడు అనుకోలేదు నన్ను. నువ్వు ఇయ్యకపోతే నాకు తీసుకొని తాగరాదా? ఇక నువ్వు ఇత్తనే తాగుతాను కావచ్చు రోజు. అయ్యేపా అంత తలకాయ తింటాడు. నేను కూడా అత్తపా. ఏమిటికి బండ మీద ఎత్తెత్తా నా ఎంబడత్తే. ఈ ఎంబడి అత్తలేదు, నేను నర్సం ఎంబడి అత్తానా. అబ్బో మల్లెక్క పిత్తలయ్యా ఇన్నే ఉన్నాడు కదా. అవునే నర్సి అక్కడనే కూర్చున్నా, అయిపోవు ఈడికి పట్టుకత్తివి. ఏందవ్వా ఏమో గుస పెడతారు. ఏ అప్పుడెప్పుడో తిన్నానవ్వా, ఇంకా తినలేదు. కూసోపోయిర్రు. ఏ ఇక కూసుందామని వచ్చినాం గాని ఏం కూసుంటాం తి. అయ్యో ఆచినోళ్ళు కూసోక పోతారా ఏంది? మొన్ననే నీ బాగోతం బద్దలైంది, ఏం కూసోమ్మంటావు? అవునే బాబు. ఏ ఊకవ్వా ఎప్పుడు అట్లనే అవుతుందా? కూరగాయలమ్మా కూరగాయలు తీసుకుంటారా నర్సక్క? చేనులకి దెంపుకొచ్చిన ఫ్రెష్గా ఉన్నాయి. అయ్యో నిన్నగా వేరే ఊరోళ్ళు అమ్మత్తే తీసుకున్నమే. అవునా నర్సక్క నీకు మరి? అమ్మకచ్చకపోయే ఇక లేనప్పుడు ఇంటికి వచ్చి కొనుక్కుంటా గాని. సరే సరే తి పెద్ద కట్ట మర్చిపడే. కూరగాయలమ్మా కూరగాయలు. అబ్బా సూపర్ ఉన్నదిరా ఫిగరు. నేను ఆపుతాగురా నువ్వు. ఓ అమ్మా ఆగాగు. చెప్పురయ్యా ఏం కావాలి? ఏమేమున్నాయి? అన్నున్నాయి, సోరకాయలు, బెండకాయలు, పాలకూర. అవునా అమ్మకు అవన్నీ ఏమద్దు గాని మరి ఏం కావాలన్నయ్యా చెప్పుర్రి. ఏం కావాలంటే అది ఇత్తవా? ఓ రామా ఇల్లేందో తేడాగా మాట్లాడుతురు కదా. అబ్బో నాకు భయం అవుతుంది. ఏం కావాలి ఎప్పుడే? టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయలు అన్నున్నాయి. అవన్నీ ఏమద్దు. సరే సరే నేను పోతానా మరి. ఏ ఆగు, ఎటు పోతావు? అసలు మీరెవరు? మీరెందుకు ఇట్లా చేస్తుర్రు? మేము ఎవలైతేంది, నిన్ను పట్టుకపోడేగా. అబ్బో ఈ కూరగాయలు లేకుండా మంచిదే పురకాలే. ఏ ఆగాగు, ఏ పట్రా దాన్ని. అబ్బో గంత స్పీడ్ ఉరుకుతాది, మనకేం దొరుకుతుందిరా? నీ అవ్వ కూరగాయలు అయితే వారేసింది, మనం అన్ని ఎత్తుకొని పోదాంపా. ఆరవారిపా. అయ్యో లత ఏమైంది అట్లా ఉరుకత్తావు? రాజు ఏమైంది లత? నేను అత్త అంటే అక్కడ చెట్టు కింద ఎవరో ఇందరు దొంగలు ఉన్నారు, వాళ్ళంతా వెరైటీగా మాట్లాడారు రాజు. అవునా ఏమన్నారు మరి? నువ్వేంది ఇప్పుడు ఇట్లా వస్తున్నావు? ఎందుకు వచ్చినావు ఇంట్లోకి? నేను కూరగాయలు అమ్ముకుంటూ వస్తున్నా రాజు. అయితే వాళ్ళు చూసిర్రు, చూసి కూరగాయలు వద్దు నాకు నువ్వే కావాలన్నట్టు మాట్లాడిర్రు. ఎవడాడు? ఎంత ధైర్యం వానికి? నిన్ను కావాలని అంటాడా? పా పోదాంపా. అద్దు రాజు. నువ్వు ఫస్ట్ ఏడవ కాగు పా. ఎవడో వాని దన్ననేదంతా. అద్దు రాజు, మళ్ళీ ఎవరన్నా చూస్తే మళ్ళా వేరే రకంగా అనుకుంటారు. ఎందుకు చెప్పు? పోనీలే ఆ కూరగాయల గంప కూడా అన్నే వారేసి ఉరికత్తున్నా. భయపడ్డావా లత? నేనుండంగా నీకేం కాదు లత, నీకేం కానియ్యా. అవును రాజు, మస్తు భయమైంది. అయ్యో ఏడవకు లత, బాధపడకు, నేనున్నా కదా నీకు. అగో లతక్కింది రాజు మీద పడ్డది. ఏదో ఉంది కథ గాని. ఏడవకు లత, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు? నేనుండంగా నీకేం జరగనియ్యా, నీకేం హాని కూడా కాదు. సరే రాజు, నాకు మస్తు భయమైంది వాళ్ళని చూసుడుతోనే. సరే సరేలే, ఏం భయపడకు, నేనున్నా. వాడు ఎవడో ఆగు, వాని సంగతి చూస్తా నేను. పోతావా? ఇంటి దాకా రావాలా? వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కథ నడుస్తుంది కానీ వద్దులే నేను పోతా. భయపడతావు లత, నువ్వు నీ వెనుక నేను అత్తపోయేం కాదు. సరే రాజు. పాపం బాగా భయపడ్డట్టున్నది. రాజు ఆగో, నువ్వెప్పుడు వచ్చినావు జున్ను? ఇప్పుడే వచ్చిన గాని నువ్వు లతక్కతోటి ఊకే ఎందుకు మాట్లాడుతున్నావు? అబ్బో ఈ పోరు గిట్లిన్నది ఏందంతా?
నేనెందుకు మాట్లాడుతున్నా, పాపం ఆమె కూరగాయలు అమ్ముకుంటూ వచ్చిందట. అత్త అంటే ఆడ రోడ్ మీద ఎవరో ఇద్దరు రౌడీలు ఉన్నారట. ఆయనతో మాకు కూరగాయలు వద్దు ఏమొద్దు నువ్వే కావాలని అంటే ఆమె ఊరికొత్తాంది. ఊరికొత్తా అంటే నేను ఇన్నే ఉన్నా ఏమైందని అడిగితే చెప్తాంది. లేదు లేదు, మీ మధ్య ఏదో ఉన్నది కదా. మా మధ్య ఏముంటది జున్ను, నువ్వు బాలే మాట్లాడతావు. నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఆమెకు పెళ్ళయింది, మాకేముంటది చెప్పు. లేదు రాజు, నాకేదో తేడా కనిపిస్తుంది. నువ్వు ఎందుకో లతక్కను బాగా ఇష్టపడతావు. ఆమె గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏడ చూసినా మీరిద్దరే కనిపిస్తుర్రు. చీ, అదేం లేదు జున్ను. ఆమె నేను జస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టే. ఆమెను వాళ్ళెవలో తరుముకుంటే ఈడి దాకా వచ్చింది. సరే ఇప్పుడంటే వచ్చింది, మరి పొలం కాడ కూడా ఊకే మాట్లాడుకుంటారు కదా. మేము ఎప్పుడు మాట్లాడుకున్నాం? నేను మస్తు సార్లే చూసిన. నేను రమక్కకి చెప్తాగు. జున్ను, గా పని మాత్రం చెయ్యకు. ఇప్పటికే మాకు మస్తు లొల్లిలు అయినాయి. నువ్వు మళ్ళొచ్చి ఓ పుల్ల పెట్టకు చెప్తాన్నా. లేదు రాజు, నేను పోయి చెప్పుతా రమక్క కావుని సంగతే చెప్తా. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకుపోమన్నా తీసుకుపోతలేవు. ఏంది జున్ను, బ్లాక్మెయిల్ చేస్తానవా? గా పని చేస్తే మా సంసారం విడగొట్టిందాని వైతో నువ్వే చెప్తానా నేను. సంసారం విడగొట్టుడు ఏమున్నది? రమక్కకు నీ గురించి తెలియాలి కదా. అవన్నీ ఏం మాట్లాడకు జున్ను, చెప్తానా. నేను మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడు గాని అంతా పిసపిస రమక్కకు పోయి చెప్తా, అది చెప్తా, ఇది చెప్తా అని అనకు. నా మీదికి సీరియస్ అవుతున్నావా అయితే నువ్వు? సీరియస్ కాకపోతే నువ్వు అన్న ముచ్చటేంది? నేను చేసింది లేదు, పీకింది లేదు, నువ్వు పోయి నా భార్యకి చెప్తానంటున్నావు. మా మధ్యలో పుల్లలు పెట్టినట్టే కదా. నేను చూసిందే చెప్తా అంటున్నా. రమక్కకు ఏమన్నా ఎక్కిచ్చి చెప్తా అంటున్నానా? అద్దు జున్ను, గా పని చేస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తానా నేను. రిక్వెస్ట్ చేస్తున్నావా లేకపోతే ఆర్డర్ చేస్తున్నావా? నువ్వేమన్నా అనుకో, నేను పోతున్నా, నాకు పని ఉన్నది. నేను మాట్లాడుతుండగా కూడా పోతున్నా అంటున్నావు కదా. నీ సంగతే తాగిగా. అయ్యో ఏమైంది లత, కూరగాయలు అమ్ముడు పోయినాయా? ఏడండి, ఒక్కళ్ళు కూడా కొనలేదు. కూరగాయల గంప అన్నీ ఇచ్చిపెట్టి ఊరికత్తన్నా. అదేందన్నట్టు, ఏమైంది అసలు? గడ ఎవలో నేను పోంగా ఇద్దరు మనుషులు ఉన్నారు. వాళ్ళు అంతా వెరైటీగా మాట్లాడిర్రు. వాళ్ళు చూస్తే దొంగలు లెక్క రౌడీలు లెక్క ఉన్నారు. నాకు భయమైంది. కూరగాయలు వద్దు మాకు నువ్వే కావాలి అని అన్నారు. ఈ గడ వారేసి ఉరుక్కుంటా. అవునా, ఇంకా ఏమైంది? అబ్బో బిడ్డో, ఆడేవడో గాని భలే పో. ఇంకా నయ్యం పొద్దుగాల పోపోదు ఆ బిడ్డ. అద్దంటే ఇప్పుడు పోయి అమ్ముకత్తా అని పోతివి. ఏమోనే అమ్మ, కూరగాయలన్నీ వాయే కలకల అనిపిస్తుంది. ఓ 300-400 వచ్చేటి. ఈ కూరగాయలు పాడుగాను పోతే ఓని తీయి, వాళ్ళు చంపుతే ఏం చేద్దు? అవునండి, అందుకే ఆడ బుట్ట వారేసి ఉరికొచ్చిన. ఇక రేపు గిట్ల పోయి చూడాలే ఉన్నదో లేదో. ఉంటుండని పీక్తే వీకంతి అవ్వ. నువ్వైతే మంచిగా ఉన్నావు సాలది. అన్నం తిందు పావ్వ. తింటనే. ఈ జున్నేందో గట్లనే అంతా నాకు భయమై పాడైతుంది. అసలు మా మధ్యలో ఏం లేనే లేదు కానీ ఆయనతో ఆ పోరచ్చేటి చెప్పింది అనుకో రమకు, ఇక లేని పోను లొల్లి షురువు అవుతుంది. ఏంది నాకు ఈ గోస, ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది. రమక్క, నువ్వెందుకు వచ్చినావు ఇటు జున్ను? నాకు రమక్కతోటి పని ఉంది, అందుకే వచ్చిన. ఏం పని? కొంపదీసి చెప్పడానికి వచ్చినవా ఏంది? చూడు, నువ్వే వింటావు కదా. జరా నీ పుణ్యం ఉంటది జున్ను, అబ్బగా పని అయితే చేయకు. నేనేం చేస్తానో ఏం చెప్తానో నువ్వు చూడు. నేను మాట్లాడుతుండగా నా మాట తీసేసి నువ్వు వచ్చినావు కదా. ఏంది నాకు ఈ గోస? నువ్వు చెప్పినావనుకో జున్ను, మా సంసారం నాశనం అవుతుంది. ఇప్పటికే మా పరిస్థితులు మంచిగా లేవు. నేను చేసింది లేదు, పీకింది లేదు. నువ్వేందో ఈమెకు వచ్చి చెప్తే ఈమె ఊకుండే రకమే కాదు. ప్లీజ్ జున్ను, ఆ పని మాత్రం చేయకు. నేను చెప్పింది చేస్తావా మరి? ఏంటిది నువ్వు చెప్పేది ఏంటిది, నేను చేసేది ఏంటిది? నువ్వు నన్ను రేపు బయటకు తీసుకుపోవాలి. లేదు జున్ను, నాకు పని ఉన్నది. అవునా, సరే సరే. రమక్క ఇగరా. అయ్యో జున్ను, ప్లీజ్ జున్ను చెప్పకు. ఆగో, ఏమైందిరా జున్ను? నేను బాత్రూంలో ఉన్నా, అందుకే వినవలేదు. అవునా రమక్క? అవునరా, చెప్పు ఏమైంది ఇట్లా వచ్చినావు? చెప్పుతుందా ఏంది కొంపదీసి? నీతోటో ముచ్చట చెప్పాలే రమక్క, అందుకే వచ్చిన. అబ్బో, చెప్పుతుందా ఏంది? మరి అమ్మ నిజంగానే పట్టుకుంటుంది చెప్తే. చెప్పు ఏమైందో, ఏం ఆలోచిస్తానో జున్ను? అయితే రమక్క, ప్లీజ్ జున్ను చెప్పకు. మా నానమ్మ నిన్ను 2 ఎల్లిగడ్డలు ఇమ్మన్నది. అమ్మయ్యా. అయ్యో, గీంత దానికి ఆలోచిస్తానవా? తీసుకొత్తా ఉండిన్నే.
చెప్పుతా అనుకొని భయపడ్డావా? అబ్బో నువ్వు ఎక్కడ చెప్తావో, ఇప్పుడు చెప్తే మాత్రం ఘోరంగా లొల్లావు మా ఇంట్లో. చెప్తా ఏదో ఒక రోజు ఖచ్చితంగా రమక్కకి చెప్తా గాని. అవ్వా నీ బాంచన్ నీకు పుణ్యం ఉంటుంది, నేనేం చేస్తలేను, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటిసుంది కనబడితే అడుగు ఆమె తోటి నువ్వు. గదే వాళ్ళ అతక్కతో ఇట్లా మాట్లాడినట్టు నాకు అండ్లలో ఒక్కసారన్న పడాలి. నేను వచ్చి రమక్కకి చెప్తా. నేను ఎవ్వరితో మాట్లాడా ఏం చెయ్యనవ్వా, జర నీ పుణ్యం ఉంటుంది. నన్ను రేపు బయటకు తీసుకుపోతావు కదా? నాకు పొలం కాడ పనులు ఉన్నాయి, అయిపోయినాక ఇట్లా చూస్తా. సరే. అయ్యో జున్ను మా ఇంట్లో కూడా అయిపోయినాయి కాదురా? అయ్యో అయిపోయినాయా? అయిపోయినాయి. ఇన్ని కొనుక్కరావయ్యా ఓకిలన్నీ. సరే తీరమక్క నేను పోతన్నా మరి. పో పొల్లా రాక వచ్చినందుకు ఇయ్యకపోతిని లేకపాయే. అయితే లేనప్పుడు ఏం చేద్దాం చెప్పు. రామా నేను నిన్నొకటి అడిగితే చెప్తావా అనే? ఏంటిది అడుగు చెప్తా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీ భర్త గిసుంటోడు గట్ల ఎత్తాండు గిట్ల ఎత్తాండు అంటే నమ్ముతావా అనే నువ్వు? నేనెందుకు నమ్ముతానండి? అయినా మీరు గీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు నన్ను? ఏమైంది? లేదు రామా, ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఎప్పితే సంసారం విడగొట్టాలని చెప్తారు. అందరూ మాటలు పట్టించుకోవద్దు. ఏదైనా మన కండ్లతో చూసిందే నమ్మాలే, చెవులతో ఇన్నదే నమ్మాలే. ముందు జాగ్రత్త చెప్తా అన్న నీకు. అవునవును కరెక్టే గాని ఎవ్వరు ఏం చెప్పినా కూడా నమ్మద్దు. అందరూ చెడిపోవడానికే చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తావు? దాదా అన్నం తిందాం దా. సరే పా. అబ్బో రామకి చెప్తే ఇప్పుడు నా పనవు. అసలు ఈ జున్నుకేంది నాతో తలుగుతాంది? నన్ను ఇష్టపడుతుందా ఏంది? అవసరమా? ఆమెకు పెళ్ళి కాలేదు, ఇంకా ఫ్యూచర్ ఉన్నది, అదేందో నా ఎంబడబడుతుంది. నేను లతతో మాట్లాడితే దీనికి ఏమైతుంది అసలు? ఏమో ఇంత అందంగా ఉట్టుడు నా తప్ప ఏంది? ఓ రామ, అందరు నా ఎంబడినే పడతారు కదా. ఏంది అంతా పుండు అనిపిస్తుంది, పెయ్యి అంతా సాధనైతే లేదు కదా, ఒళ్ళంతా గాలిపాడైతుంది, పని చేయబుద్ధి అయితే లేదు. అయ్యో ఏమైంది నానమ్మ గట్లున్నావు? సాధనైతే లేదు జున్నవ్వా, ఒళ్ళంతా కాలుతుంది, నీరసంగా ఉన్నది బిడ్డ. పని చేయిపో అబ్బా ఊడిసి చల్లి. అవునా ఏనానమ్మ? పండుకోపోయినవే మరి ఎందుకు కూర్చున్నావు విడా? అంటే అట్లనే వండబుద్ధి అవుతుంది అవ్వా. గింత అంత షాయ్ పెట్టియవా? షాయ్ తాగి జరంగోలు ఉన్నది వేసుకొని అన్న వేసుకుంటా. సరే తీయే, ఒక పావు గంట ఆగు, ఊడిసి చల్లి నీకు షాయ్ పెట్టిస్తా సరేనా? సరే. ఏమైంది? పొద్దుగా లేస్తే టింగు మని ఊడిసి చల్లి అంత పని చేసేది అంత ఎట్లా కూసున్నది కదా. ఏమైంది మళ్ళీ నిమ్మలంగా కూసున్నావు? పని చేయవా? నాకు సాతనై పాడైతే లేదు, జ్వరం వచ్చినట్టున్నది, ఒళ్ళంతా కాలుతుందయ్యా, ఏం పని చెయ్యాలి? అయ్యో ఏమైంది? నిన్న మంచిగానే ఉంటివి. ఏమోనయ్యా, కాలి చేతులని గుంజుకత్తన్నాయి, సవసమంటుంది పానమంతా. మరి ఇక డాక్టర్ను రమ్మనల్లా? ఇంత పొద్దుగాల ఎందుకయ్యా, కొంచెం ఆయనంక రమ్మందంతి. జున్నవ్వలేసింది కదా, పని చేయమంటది. చెప్పినా చేత్తాంది. నేను పోయి ఇన్ని పాలు పట్టుకొత్తా, ఇంత షాయి పెట్టిత్తది జున్నవ్వ, తాగి గోలేసుకోయే. నువ్వు గిట్లుంటే ఎట్లనే మళ్ళీ మనం రోజు కొట్టుకుంటా తిట్టుకుంటూ ఉండాలి గాని. నాకు సాతనై పాడైతలేదంటే ఏమో నీతోటి నాకు ఈ రోగాలు నొప్పులు, పొద్దంతొర్రిచ్చి చంపుతావు నన్ను. అబ్బో నీకేదైనా నన్నే అంటవేంది నువ్వు? నేను అల్కా దొరికిన నీకు గాని. సరే తీ పండుపో. మరి ఏమిటి కూర్చున్నావు? నేను పోయి పాలు తెత్తా. ఏం బండాలే అలా అంటే మనసు నవ్వట్టది. నీకు ముచ్చటలేంది పొద్దు పోదాయే. అయితే నేను పోతాను నావు. ఈ ముసలంతో కట్ట ఉన్నది నాకు. ఏదో ఎట్లనో గడవాలే. అంతా భయం అవుతుంది. ఇవాళ బయటకు తీసుకుపోమ్మనే ఆ పోరి తీసుకోపోకపోతే ఏం చేస్తుందో ఏమో. ఏంది నాకు ఈ గోస? పూసుకన్నా తీసుకుపోంగా లత చూసిందనుకో, ఈమె తోటోలొల్లి. ఓ రామా, లతతోటి ఎప్పుతా గిట్లా అని మరి ఏమంటుందో. ఈడు నుండే వెళ్తాం, అలా అమ్మున్నది కదా ఆడ. లత, ఓ లత. అయ్యో ఏమైంది రాజు? ఏమైంది ఇక్కడికి వచ్చి పిలుస్తాన్నావు? ఏం లేదు లత, నిన్న మనం ఇద్దరం మాట్లాడుకోగా జున్ను చూసింది కాదు.
చూస్తే ఏమైతుంది? ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను రమకి చెప్తా, నువ్వు ఊకే లతక్కతోటి బాగా మాట్లాడుతున్నావు, బాగా క్లోజ్గా ఉంటున్నావు అని నాతోటి లొల్లి కాదు నిన్న. ఏంది నువ్వు నాతో మాట్లాడితే దానికి ఏమైతుందట? ఏమో లత, అది ఇట్లా నాకు లైన్ ఎత్తంది కావచ్చు. ఊకే రాజు అటు తీసుకపో ఇటు తీసుకపో అంటుంది. నేనేమో పట్టించుకుంటలేను. అవునా? ఈ ముచ్చట ఇప్పుడు చెప్తున్నావు, నాకు ఎప్పుడు వస్తుందో చెప్పొద్దా నువ్వు? అరే నేను ఎప్పుడుందో చెప్పుదామంటే నాకేడా అది గిట్ల ఎత్తుందని నాకేం తెలుసు. అవునా? దాని సంగతి చెప్తావు నేను. అవునా మరి ఎట్లా? అట్లా అంటే నువ్వేమన్నావు? ఆమెకు నాకేమున్నది, గిట్ల ఎవలో కూరగాయలు అమ్ముకత్తా అంటే ఎవలో ఇద్దరు రౌడీలు వచ్చిరట, ఆయనతో మురికత్తే నేను మాట్లాడిన గంతే అని నేనన్నా. ఆయనతో మా ఇంటికి వచ్చింది సాయంత్రం. అవునా? వచ్చిందా? వచ్చేమన్నది? ఆ రమను పిలిచింది. నాకు భయమైంది. ప్లీజ్ జున్ను చెప్పకు, నీ కాలు మొక్కుతా, అద్దు మరి ఆమె ఇంకేదో అనుకొని మాకు లొల్లిలు అయితే మా సంసారం విడగొట్టిందని అవుతావు అని నేనన్నా. అంటే ఏమన్నది? ఇక చెప్పలేదు కానీ ఇవాళ ఆమెను బయటకు తీసుకోపో అని అన్నది. తీసుకోకపోతే నేను నిజంగానే లతక్క గురించి నీ గురించి రమక్కకి చెప్తా అంటుంది. ఓ దాని బొంద పెట్టా, దానికేం రోగం? ఏమో బయటకు తీసుకుపోమంటుంది. తీసుకుపోవాలా మరి? ఆయనతో తీసుకోకపోతే చెప్పుతే ఎట్లా? ఆహా అట్లనా? తీసుకుపోతావా అయితే? మొన్న ఆ రోజు నువ్వు కొప్పడి పండ్లకు ఎత్తుకుంటివి, అవి ఎత్తుకున్నప్పటి సుందే ఇక దాని మనసంతా నీ మీద మళ్ళింది. అప్పుడే అనుకున్నా ఏదో అవుతుంది, ఇదేమో ఎత్తది అనుకున్నా. నువ్వైనవా మూగోనివి, దాన్ని ఎత్తుకోని మీదికి లేపి కిందికి మీదికి అంటివి. మంచిగా ఉందా ఇప్పుడు? అయ్యో లత, నువ్వు గంత కోపానికి అత్తున్నవేంది? ఏదో చిన్న పొల్ల కదా అని నేను అదనుకుంటే అది ఏందో అనబట్టే. ఇప్పుడు మంచిగా ఉందా నీకు? గట్లనే కావాలి కానీ ఆ రోజే చెప్పినా నువ్వు ఎవరితోటి క్లోజ్ ఉండకు, దూరంగా ఉండు అని చెప్పినా. నువ్వు నా మీద కోపంతో దాన్ని ఏందో దగ్గరికి తీసినట్టు ఎత్తివి. ఇప్పుడు చూసినావా ఎట్లా వచ్చిందో కథ? నేనట నీతోటి మాట్లాడద్దట, నేను నీతోని మాట్లాడంగా అది చూస్తే ఖచ్చితంగా పోయి రమకి చెప్తుందట అంటుంది. అవునా? అయితే నువ్వు దాన్ని భయపడి ఇప్పుడు నాతో మాట్లాడకుండా ఉంటావా? మరి సరే తీ, మాట్లాడకు నువ్వు, అది మంచిగా ఉండు దాంతోటే ఓ. ఏ పిచ్చిదానా, నువ్వేం మాట్లాడతానవే? మరిగా ఏందిగా నువ్వు దాని గురించి నాతోని మాట బంద్ చేస్తా అని అన్నవేమో, దాంతోటి అట్లనే ఉండరాదు. అరే గట్లా అనలేదు లత, నేను అది రమకి చెప్పుతానంటే సరేతి నేను దూరమే ఉంటా లతకు, మా మధ్యలో ఏం లేదు. ఇలా బయటకు తీసుకుపోమన్నావు కదా, తీసుకుపోతా అన్న గంతే తప్ప ఏం లేదు. పో తీసుకపో. ఎక్కడ తీసుకుపోతావో, ఏడు ఎంజాయ్ చేసేస్తారో చేసిరా పోర్రి. నువ్వు కూడా ఏంది లత గిట్లా మాట్లాడుతావు? ఇంకెట్లా మాట్లాడాలిగా? అద్దు, నువ్వు ఆమె చెప్పిందేమో నాతోటి మాట్లాడకు, నాతోటి అది కాకు, నా కోసం చూడకు, సరేనా? నీ భార్య పిల్లల్ని మంచిగా చూసుకో, ఎవరి గురించి ఆలోచించకు నువ్వు. అయ్యో ఏంది లత, నువ్వు కూడా అర్థం చేసుకోకుండా గిట్లా మాట్లాడుతున్నావు. నేను నిన్నేం అంటలేను రాజు. హలో, ఏం చేస్తారు రే పొలం కాడ? ఏం లేదండి, అయిపోయింది గడ్డి తవ్వినా అత్తమిగా. తిన్నవా లేదా? తిన్నగాని పానమంతా ఎట్లనో అయితాందే చెప్పన్రా. అయ్యో మళ్ళేమైతుందయ్యా? ఏమోనే అంత ఆగమాగం అయితాంది. సరే బాపు లేడా ఆడా? ఏమో ఎటో పోయిండు కదా, ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇంట్లోనే పెట్టిపోయిండు. సరే అత్తన్నావు. వీనికేం పుట్టిందో, వీనికి మొన్ననే ఆపరేషన్ చేపించి పాడైనా మళ్ళంతెట్లనో అవుతుంది అంటాండు. ఏం చేయాలి? నేను ఏడపోయి చావాలిగా. ఏమైందట లత? ఏమో అంతేటో ఇటో అవుతుందట. ఇక నేను పోతాన్నా. నేను రావాలా మరి? అద్దద్దు, నువ్వు పోయేటోళ్ళతో అయితే పో. ఏంది లత అర్థం చేసుకోకుండా నువ్వు కూడా గట్లనే అంటావు? ఏం అర్థం చేసుకోవాలి? నేనేం అంటలేను నిన్ను. ఏంది నా పరిస్థితి గిట్ల తయారైంది? సో చూసిరు కదా దోస్తులు, మన వీడియో ఎట్లా అనిపించింది మీకు? ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రాను పార్ట్స్ లో మస్తు ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండబోతుంది. మంచిగా లైకులు వస్తే, మంచిగా వ్యూస్ వస్తే ఇంకా మంచిగా వీడియోస్ తీస్తాము. మన సబ్స్క్రైబర్స్ ఎందరో అన్నారు, ఎవరో ఏమో అంటే పట్టించుకోకండి, మీరు తప్పకుండా ఈ సిరీస్ కంటిన్యూ చేయండి అన్నారు. సో తప్పకుండా మీకోసం కంటిన్యూ చేస్తాము. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. ఇక తర్వాతటి పాటలో లత భర్తకు ఏమైంది, ఈ తర్వాత రాజు పరిస్థితి ఏంది, ఎట్లుంటది అనేది తర్వాతటి వీడియోలో వస్తుంది. ఈ వీడియోకు కనీసం 3000 లైక్స్ అన్న రావాలులా. అత్తే మంచిగా నెక్స్ట్ పార్ట్ మంచిగా చేస్తాం, ఓకేనా? ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.